రేపు 26వ తారీఖున కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరపాలని మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే వీటిలో విభేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది మా ఆలోచన. గత సంవత్సరం నుంచి కూడా ప్రతి విషయానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో లక్షలు ఖర్చు పెట్టడం. ఎందుకంటే అమ్మవారి సంబంధాన్ని ఊరికే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నాను అమ్మవారిని, అమ్మ ఎవరికి విభేదాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా చూడండి. నూకలు వేణుగారులో మీరు ప్రవేశించి ఆయనకు మంచి సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా నా కోరిక. ఎందుకంటే ఈ కోర్టుకి వెళ్ళి లాయర్లకి ఇచ్చి నీ వంది మాటలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. విచిత్రం ఏంటంటే ఎన్నికల ఆఫీసర్గా ఉన్నాడు, వాడే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల ఆఫీసరో 24 గంటల వేణుగారితో మాట్లాడటం, మరి ఆయనకేం సంబంధం? ఎన్నికల ఆఫీసర్ ఎట్లుండాలండి? వాడు ఎవరితో సంబంధం ఉండకూడదు. అందరికీ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే నీ ఘనత, కానీ ఎన్నికలు వాయిదా పడితే నీ ఘనత ఏముంది? నువ్వు కొండపిచ్చే మీరంతా ఒకటే. మిమ్మల్ని అర్చించేవాళ్ళు లేరు. తెనాలి పట్టణంలో 30,000 మంది కూడా చాలా బాధపడుతున్నారు. 24 గంటలు ఇదే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా కాకుండా మంచి సత్ప్రవర్తన, మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ అమ్మవారిని మేము మనసారా కోరుకుంటున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారు మంచి దీవెనలు ఇచ్చి అందరూ కూడా బాగుండేటట్టుగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి మన కులదేవత జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. దీనికి మన తల్లిదండ్రులకో, మన గురువులకో, మన పిల్లలకో పుట్టినరోజు వేడుకలు చేసినట్టుగా అంతకంటే ఘనంగా ఇది మనం చేసుకోవాల్సినటువంటి పండుగ. మన దేవస్థానంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరగాల్సినటువంటి 3: ఒకటి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, ఒకటి జన్మదినోత్సవం, ఒకటి దసరా నవరాత్రులు. ఈ 3 ఏ దేవాలయాల్లో భారతదేశంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో జరగవలసినటువంటి విధి విధానాలు. దీనిలో మరి కల్మషం అయిపోయి మనస్సులు శత్రుత్వంగా ఉండి ఎందుకనో తెలియదు కానీ మరి ఆ తల్లి మన కోసం, మన కులం కోసం, మన ఆర్య వైశ్యుల కోసం ఆమె మరి రాజుగారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మన కోసం ఆత్మార్పణ చేసుకుంది. అటువంటి దేవత, అటువంటి వంశంలో పుట్టినటువంటి మనం ఎందుకు ఈ కర్మ? ఎవరి కోసం? కేవలం 2 వ్యక్తుల ద్వేషంతో, అసూయ ద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఇంతేనా? భారతదేశంలో గాంధీ గారు మనకి స్వాతంత్రం నాకెందుకు అనుకుంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చేదా? పొట్టి శ్రీరాములు గారు నాకెందుకు అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేదా? రోషయ్య గారు నాకెందుకు అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన వైశ్య దేవాలయాలు, సత్రాలు, అన్న సత్రాలు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వ అధికారం ఎట్టి పరిస్థితిలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆయన జీవో తీసుకొచ్చారు. ఇటువంటి మహాత్ములు మన వైశ్య కులంలో పుట్టి మనం తెనాలంటేనే ఆంధ్ర ప్యారిస్. భారతదేశంలో తెనాలి పట్టణాన్ని చూపించాం ప్రపంచ పట్టణంలో. అటువంటి ఉన్నతమైనటువంటి దీనిలో పుట్టాం మనం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం వ్యాపారస్తులు ఉన్నాం, రకరకాలైనటువంటి బిజినెస్లో ఉన్నాం. మనందరి రక్తం ఒకటే, మన రక్తంలోనే ఉంది సేవాభావం అనేది. ప్రజలకి సేవ చేయాలి. ఏ సంస్థ అయినా కావాల్సిందేంటి? పేదవాళ్ళకి సేవ చేయాలి. అన్యదా మనకి వైశ్య విద్యాలయం ఉంది, అప్రగం విద్యాలయం, ఇన్ని సంస్థలు ఉన్నాయి. అన్ని సంస్థల్లో మనమేగా, బయటోడు ఎవడు ఉన్నాడా? అందరం మనమేగా. ఎందుకు ఈ యుగాలు? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ఈ అసూయ? ఎవరి మీద ఎవరికి ఎందుకండి? కావాల్సిందేంటి? ఒకటే చెప్తున్నా, మనందరం ద్వేషాలకి అతీతంగా డబ్బులు ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, నాకు అవకాశం లేదు, డబ్బులుండి ఖాళీగా ఉన్నోళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ పైన కోర్టు ఉండి తిరగలిగిన వాళ్ళు, చెప్పులు అరిగిపోయేట్టుగా, డబ్బులు జేబులు అయిపోయేటట్టుగా చేసుకుందామంటే తరాలు వెళ్ళిపోద్ది. మా పిల్లలకు కూడా ఈ దేవాలయం ఎవరున్నారో వాళ్ళే ఉంటారు. అమ్మవారికి ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు.
అమ్మవారు ఉన్నంత కాలం కాదు, అమ్మవారు ఉన్నంత కాలం ఆలోచించుకోండి. కాబట్టి దీనికి ఎవరో ఒకళ్ళు నడుము కట్టుకోవాలి, ఎవరో ఒక స్టెప్ ముందుకు వేయాలి, నేనున్నాను అని. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకోకలా, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకని మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోలేమా? ఇది మన దేవాలయం, మన ఊరు, మనం వైష్ణవం. ఈ దేవాలయం వల్ల ఇవాళ వరదరాలు అనేవాడు శత్రువు, మాకు వరదరాలు శత్రువు. ఎందుకంటే ఏం చేశాను, నీ సొమ్మేమని కాల్చేశాను, నా సొమ్మేమని కాల్చేశాను. ఆప్యాయతగా ఉండేవాళ్ళం, స్నేహంగా ఉండేవాళ్ళం. ఇవాళ స్నేహం మర్చిపోయి ద్వేషం భావంతో ఉంటున్నాం. ఇటు వెళ్తుంటే ఇటు వెళ్తున్నారు, ఫోన్ ఎత్తట్లా. ఎందుకు సార్, ఏం జరిగింది? ఇది ఎట్లా దీని మార్పు ఏంటి? ఎక్కడో చోట బ్రేక్ కొట్టాలి. కాబట్టి దానికి నాందిగా 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడే ఇది సెటిల్ అయిపోవాలి. మీ అందరూ దీనికి పూనుకుంటే ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకు అవ్వదండి? కోర్టులో అయ్యేది, పోలీసులతో అయ్యేది, పెద్ద మనుషులతో అయ్యేది. మన పెద్దవాళ్ళం కదా, పసిపిల్లలమా? అర్థం చేసుకోండి నేను చెప్పేది. నేను మనకని కాదు, నూకల వేణుగారికి అని కాదు. మొన్న 41 మంది నామినేషన్ వేశారు. ఒక వ్యక్తి ఎలక్షన్ ఆపిచ్చాడు. నేను ఆ వ్యక్తిని అడిగాను, నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆపడానికి కోర్టులో నువ్వు వేసినందువల్ల నీకు ఒరిగిందేంటి, దీనివల్ల నీకు వచ్చిన లబ్ధి ఏంటంటే మాట్లాడు. మీరు రాసుకునేది ఏందయ్యా? వేణుగారు ఎలక్షన్ ప్రకటించారు, డేట్ ప్రకటించారు, ఎలక్షన్ ఆఫీసర్ వేశారు, నామినేషన్ వేశారు. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ నీ వల్ల, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? చిన్నప్పటి నుంచి ఉన్నావే. ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ నువ్వు బైలాలో సంవత్సరం ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల కింద రాసిన బైలాలో సంవత్సరం ఉన్నమాట నిజమేనండి. దాని తర్వాత అమెండ్మెంట్ రాసుకోలేదు, కానీ ప్రతి 3 సంవత్సరాలు జరుగుతుంటే అందరం ఓకే అంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏంటి సార్ ఇది? ఎవరు ఆపమన్నారు ఎలక్షన్? పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? ఇది మంచి పద్ధతి కాదు. మన వైశ్య కులానికి బజార్లో టీ తాగుతుంటే కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మిగతా కులస్తులు. కొంచెం ఆలోచించుకున్నారా? బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, ఏందయ్యా మనం అగ్రకులంలో జన్మించాం, మనం వైశ్యులం. అరే ఆ తల్లి మన కోసం ఆత్మార్పణ చేసుకుందాయా? అటువంటి కులంలో జన్మించి మనకి కర్మ ఏంటయా? ఇతరులతో చెప్పించుకునే కర్మ. 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడు కనుక మన సెటిల్ అవ్వకపోతే ఇది తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఎట్లా ఉంటాయో చూసుకుందరు. కానీ మీరందరూ తర్వాత 26వ తేదీన ఇదే ప్రదేశంలో అయిపోవాలి పని. ఎవరు అడుగు కొట్టుకుంటారో ఎవరు, ఇవాళ వచ్చిన ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. వాళ్ళు కూడా రావాలి, మొత్తం కూర్చోవాల్సిందే, సెటిల్ అవ్వాల్సిందే. ఇది ఎవరు చేసినా పర్వాలా. ఇక్కడ మనం ఎవరు వద్దండి, చేయమని ఎవరు? యూత్ బోల్డ్ మంది ఉన్నారు, పిల్లలు జీవితాంతం నేను నువ్వేనా నేర్చిపోయి ఇక మేమేనా, ఇంకెవరు వద్దా? మన పిల్లలకి దేవాలయంలో ఏం జరుగుద్ది, ఏంటి, అమ్మవారికి ఏం సేవలు చేయాలి, మనం ప్రజలకు ఏం సేవ చేయాలనేది జ్ఞానం పిల్లలకి అక్కర్లేదా? కాబట్టి దయచేసి చెప్తున్నాను, 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు వేడుక చాలా ఎంతో వైభవంగా అంగరంగంగా జరగాలి. జనాల్లో నేను వైశ్యుణ్ణి అనుకున్న ప్రతివాడు రావాలి. నేను వైశ్యుణ్ణి, వైశ్య పొడగబట్టాను అనుకున్న ప్రతివాడు దేవస్థానానికి రావాలి చెప్తున్నా. ఆ రోజున మాత్రం 100% ఇది సెట్ అయిపోతే అవ్వాల్సిందే. మీరందరూ నడుము కట్టుకోండి. దీనిలో వేరే ఆలోచన చెయ్యొద్దు ఎవరు కూడా దయచేసి. ఆదివారం దీని కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా సెటిల్ అయిపోవాల్సిందే. దానికి ఏంటి, కూర్చోబెట్టండి, అందరు పిలవండి. ఎందుకు రారు? వేణుగారు ఏంటి, లేకపోతే శ్యామ్ గారు ఏంటి, లేకపోతే అంబూరు కృష్ణమూర్తి గారు ఏంటి, ఇంకోటి ఏంటి లాగి ఇక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి మంచి 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 అనుకుంటూ మంచమంతా కంతలన్న టైప్ తయారైంది. ఎందుకంటే ఇప్పుడు మన మొత్తంలో మన విగ్రహాలు అనేది, విగ్రహారాధన అనేది దీనికి ఒక సాంప్రదాయం, దీనికి ఒక క్రమశిక్షణ పద్ధతి ఉంటుంది. భిన్నమైన విగ్రహాలని ఇప్పుడు మంత్రం ఒకటే, అమ్మా అనేది శాంతి, అంబా అనేది రౌద్రం. అర్థం కదా? వాడు ఎట్టయినా పలుకుతాడు, ఇక్కడ మనం శాంతంగానే పలుకుతాం. ఎవరి ఎస్టేట్ కాదు, వాళ్ళ ఎస్టేట్ కాదు, వాడికి రేపు 26వ తేదీ నాడు అమ్మవారి తిరుపతి ఉత్సవాన్ని జెండా వందనం నుంచి ఊరేగింపు వరకు అందరము కలిసి చేస్తాము. గత పాలక వర్గంతో కలిపి వాళ్ళొక్కలే చేస్తామంటే ఈ దేవాలయం అందరికీ స్వస్థత, మంచి చెడు అనేది లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ఇన్ని రోజులు
అటువైపు ఉండి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావంటే నాకు 10 సంవత్సరాల క్రితం నుంచే నా కింద పెద్ద అగాధం తవ్వుతున్నారనే సంగతి నాకు తెలియదు. ఈ అగాధం తవ్వే సంగతి ఎప్పుడు తెలిసింది? ఒక వారం ఒక 15-20 రోజులు, ఒక నెల క్రితం ఇదే తాతాసీన్ అనే అతను, ఏమయ్యా నువ్వు కనీసం నీ ముడ్డి కిందకి నీళ్లు వస్తున్నాయి, నీ ముడ్డి కింద పెద్ద గొయ్యి అవుతున్నారు, అదన్నా తెలుసుకుని మాట్లాడు. తెలుసుకుని మాట్లాడకపోతే నువ్వు వాళ్ళు తీసే గోతులు అమాంతంగా కింద పడిపోతే మంచి మదపేనుగు కూడా ఆట గుర్రంలాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది, నీ కర్మ కూడా అట్ట కాల్చుకోబాగా అని చెప్పి నాకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఏముంది, నేను వాళ్ళ తాతాసీన్తో మాట్లాడతాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆదాయం వచ్చే వనరులు ఏమైనా ఉన్నాయా? పైన ఒక బిల్డింగు, కింద మాట్లాడింది ఎవరండి? తాతాసీన్తో. అంటే తాతాసీన్తో మీరు మాట్లాడితే పునీతులు, మేము మాట్లాడితే దొంగలమా? మేము మాట్లాడితే అక్రమ మాట్లాడినట్ట, అక్రమంగా చేసినట్ట. అంటే మీరైతే మాత్రం జమ్మ అయ్యా అని చెప్పి సాగ తీసుకొని మాట్లాడుకోవచ్చు. ఇదేనా మీరు మాట్లాడితేనేమన్నా కానీ శ్రీమంతం, మేము మాట్లాడితేనే కానీ శృంగారమా? మేము గనక ఈ రోజు కూడా ఇది గనక చెప్పకపోతే మాలో ఏదో లొసుకుందనో, మాలో ఏదో స్వార్థం ఉందనో, మేము దేనికో ఆశించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్పి మేము వాళ్ళ వర్గం కోసం రాలా. వైశ్యుడిగా ఒకళ్ళు పెట్టినటువంటిది దేవాలయం. ఇది పార్టీకి సంబంధించి కాదు. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ, పార్టీలకు సంబంధం లేదు. ఇది కేవలం దేవాలయానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు పిలవలా, వీళ్ళు పిలిచారు. ఇదే కాన్సెప్ట్. ఇదే దేవాలయానికి సంబంధించి కాన్సెప్ట్ ఏంటి? అయ్యా మనందరం కలిసి చేసుకుందాం అని చెప్పి పిలిచినటువంటి తాతాసీను, మీతో మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుకున్నటువంటి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఇదే తేడా. అసలు నేను ప్రెస్ మీటే పెట్టకపోతే అసలు ఈ కలకం చేసేవాడు కాదు. అందుకని భవిష్యత్తులో కూడా ఎవరం చేసినా మంచిగా చేద్దాం అనుకునే విధానంతో వెళ్తే తప్ప, నువ్వు 1 అంటే నేను 2 అంటా, నువ్వు 4 అంటే నేను 8 అంటా. ఎవడో ఇక్కడ దేనికి అతిథులం కాదు. పుట్టేటప్పుడే రాస్తాడు మన బతికేందనేది. నీ జీవితము నీ బతుకు నా ఇష్టం అనేది అని మాట్లాడతాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవడిష్టం ఎవరిది? నేను తెనాలు వచ్చినప్పుడు ఏమన్నా కానీ నీ కనకవరం దేవస్థానం మెంబర్ అవుతాను అనుకున్నానా? జనరల్ బాడీ మెంబర్ అవుతాను కూడా అనుకోవాలా. అవకాశం కలిసి వచ్చింది, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఇది అయ్యాం. ఇంతమంది 1,90,000 మంది, 1,80,000 మంది ఉన్నటువంటి తెనాలి పాపులేషన్లో ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నానంటే నేను అన్నమకుడు కాదు, అమాయకుడిని అంతకంటే కాదు. మీరు చెప్పే అపనిందలన్నీ మూసుకొని కూర్చునే రకం నేను అంతకంటే కాదు. ఇది గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మీరు ఏమి చేసినా, మీరు ఏమి చేయడానికైనా, మీరు చేసే ప్రతిదానికైనా ఆన్సర్ చేయగలిగేటువంటి తత్వం ఉన్నవాడినే నేను భయపడి పారిపోయే రకం, అంతకంటే కాదు. ఏం చేస్తారయ్యా ఎవడైనా? ఇది రాజుల కాలం కాదు, రాజ్యాంగంలో ఏదో తిరిగినండి ఊళ్ళో నుంచి వెళ్ళగొడటానికి. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరమైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలిగేటువంటి స్వేచ్ఛ ఉంది. ఇది అనేక రకాల 4 పార్టీలు ఉన్నాయి తెనాల్లో. ఒక్కో పార్టీలో ఒక్కొక్కరు ఉన్నాం. స్వేచ్ఛగా ఉండలేదా? అంటే అందరూ ఒక పార్టీకే అంకితం అయి ఉంటారా? అందుకని ఎవరైనా మాట్లాడే విధానంతో మేమే అనుకునేది తప్పు. మేమే అనుకుంటే మేము ఊరుకుంటే మీరు ఇంకేమైనా అంటారు, మా మీద ఏమైనా వేస్తారు నిందలు. అందుకని మా నిర్ణయాన్ని, మాకున్నటువంటి పరిస్థితిని మేము కాపాడుకునే తత్వంతో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాసవి అమ్మవారికి ఉన్నటువంటి ఉత్సవాల్ని
గతంలో చేసినట్టుగా 9 రోజులు చేసేటువంటి సంస్కృతిలోకి వెళ్ళాలి తప్ప పూటకి గంటకి రోజుకి దిగజార్చొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.